ఈటెల బీజేపీకి కొత్తేం కాదు. కమలదళ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ముఖ్య అతిథిగా వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు. పార్టీలో కొత్త పాతలేం లేవు, పార్టీలో చేరినోళ్ళందరూ పాతోళ్లే ఆయన చేసిన వ్యాఖ్యలు. స్టేట్ ప్రెసిడెంట్ రేస్ లో ఈటల పేరు ముందుందని వినికిడితో అలర్ట్ అయి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఇది కౌంటర్ అని కాదు. కానీ ఈ నెల చివరిలో పార్టీకి కొత్త ప్రెసిడెంట్ పేరు ఖరారు అవుతుందనే టైంలో కేంద్ర మంత్రి చెప్పిన మాటలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారినాయి. ఈటెల ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం ఆల్మోస్ట్ ఖరారు అయినట్లేనని ఆయన సన్నిహితులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో. లిస్టులో అందరికంటే ముందు ఈటెల పేరే ఉన్నప్పటికీ డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లాంటోళ్ల సహచర ఎంపీల నుంచి గట్టి పోటైతే ఉంది. వీళ్ళలోనే ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచార నేపథ్యంలో ఎవరి బలబలాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కారు పార్టీలో కేసీఆర్ తో పాటు తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈటెలనే అనే భావన ఉండే. క్యాడర్ పరంగాను ఈ బలం బీజేపీకి కలిసొచ్చేదే. అయితే జాయినింగ్స్ కమిటీ చైర్మన్ గా పెద్దగా ఈటెల ప్రభావం చూపలేదన్నది ఆయన విమర్శకుల వాదన. ఇక అరవింద్ నేపథ్యం ముఖ్యమంత్రి కూతుర్నే ఓడగొట్టడంతో పాటు రెండోసారి ఎంపీగా గెలవడం. అయితే స్థానికంగా ఉన్న నేతలతోనే సఖ్యత లేదనే విమర్శ బలంగా వినిపిస్తుంది. అట్లాంటి వ్యక్తికి రాష్ట్ర పార్టీ పద్యాలు అప్పగిస్తే అందరినీ కలుపుకపోతాడా అనే సందేహాలు ఆయన వైరివర్గం వాదిస్తోంది. రఘునందన్ రావు అయితే కేసీఆర్ సొంత జిల్లాలోనే ఎంపీగా గెలిచిండు. గతంలో కేసీఆర్ సొంత జిల్లాలోనే బైపోల్ గెలిచిన నేపథ్యం. అయితే అధ్యక్ష పదవికి ఈ పేరు ఇప్పటికైతే ఆప్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీని హ్యాండిల్ అనే విషయంలో ఈయనపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇక డీకేఆర్న అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రి ఇన్ఛార్జిగా ఉన్న చోట ఎంపీగా గెలిచి సత్తా చాటింది. ఇక మహిళా కోటాలోనూ ఈ పేరు పాజిటివ్ గా వినిపిస్తున్నప్పటికీ పార్టీపై పట్టు విషయంలో ఈ పేరు మైనస్ కావచ్చనే మాటపై చర్చ నడుస్తోంది. అయితే ఎవరి లెక్కలు వారికున్నా అన్ని అనుకున్నట్లే జరిగితే మరో 20 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త సారథి ఎవరనే ఉత్కంఠకు తెర తొలగనుందట. చూడాలి మరి ఎవరవుతారో బీజేపీ తెలంగాణ సారథి.